ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే అలాగే టీడీపీ అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఆరోగ్యశ్రీపై కూడా ఆయన అయితే కామెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, ఇటు ఆరోగ్యశ్రీ మీద మీరు కామెంట్ చేయడం జరిగింది. ఓ పక్కన ఇది వైసీపీ కూడా దీనిపై పేరు నాని గారు కూడా మాట్లాడిన పరిస్థితి ఉంది. ఎలా చూడాలంట? నాన్నగారు ఏ ఆలోచనతో మాట్లాడారో నాకు తెలియదు, కానీ లైన్గా వస్తా. వైద్య కళాశాల మీద పీపీపీ మోడ్ గురించి కామెంట్ చేశారు ఆయన. పీపీపీ మోడ్ని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. మీరు 10 వైద్య కళాశాలలో నిర్మాణం చేయాలనుకున్నప్పుడు రూల్ పొజిషన్ ఏంటంటే, ఒక వైద్య కళాశాలకి సపోజ్ 600 కోట్లు అవుతుంది. ప్రభుత్వం ఆ నిధుల్ని కేటాయించిన తర్వాత టెండర్ పిలిచి పనులు మొదలెట్టాలి. మీరు ఆ విధానం ఎందుకు చేయలేదు? మీరు నిధులు కేటాయించకుండా ఈరోజు విమర్శించడం కరెక్ట్ కాదు. పీపీపీ మోడ్ ఏదైతే ప్రభుత్వ కళాశాలలో ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పనిచేస్తున్నాయో అదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో పీపీపీ మోడ్లో కూడా పనిచేస్తాయని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలియజేసేవారు. అర్థం చేసుకోండి. ఇంకా అర్థం కావాలంటే అసెంబ్లీకి రండి, చెప్తారు, విపులంగా చెప్తారు. రెండవది, పీపీపీ అంటే 3 పీలు కాదు, పీ ఒక 4 సైలెంట్లో ఉంది, ఒక 4 P4 అనేది ఇంకొకరు దత్తత చేస్తున్నారని కూడా చెప్తున్నారు. పేదవాడి కోసం పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు. అందులో ఆరోగ్యశ్రీకి కూడా వస్తున్నాను. 2014-19లో చంద్రబాబు నాయకత్వంలో ఎక్కడ చూసినా ఆరోగ్యశ్రీ బ్రహ్మాండంగా ముందుకెళ్తూ ఉంది. అటువంటి కార్యక్రమాన్ని 1924లో భ్రష్టు పెట్టించింది జగన్మోహన్ రెడ్డి. 4500 కోట్లు డబ్బులు ఇవ్వకుండా పేదవాడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. అతను ఆ పని చేయడం వల్లనే హాస్పిటల్ అవకతవకల కార్యక్రమాలు మొదలుపెట్టారు. అప్పుడే అదే టైంలో పర్మిషన్లు ఇచ్చిన అదే టైంలో ఓపెన్ అయిన మెడికవర్ హాస్పిటల్ వారికి సంబంధించిందే, వారి స్నేహితులకు సంబంధించిందే. ఈరోజు ఆరోగ్యశ్రీ పేరు మీద అదనంగా వసూలు చేస్తుంది కాబట్టి ఆ రోజు కూడా మేము మాట్లాడాం. మా దృష్టికి వచ్చి మా పిఠాపురానికి సంబంధించిన వాళ్ళు వచ్చారు కాబట్టి మేము ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాం. ప్రభుత్వం 1500 కోట్ల రూపాయలు నిధులిచ్చి చంద్రబాబు నాయుడు గారు ప్రతీ నెల 100 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇస్తూ పేదవాడి ఆరోగ్యమే ముఖ్యమని ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తుంది. ఏదైతే 1924లో అవినీతికి అలవాటు పడ్డ తిమింగలాలు ఏదైతే ఉన్నాయో హాస్పిటల్లో, వాళ్ళు మళ్ళీ తెరలేపారు. ఇంకో వీళ్ళ దగ్గర 2,25,000. ఏంటమ్మా మీ భర్త పేరు? గుర్రయ్య దగ్గర. మీ భార్య పేరు ఏం పేరు? గల్లా కుమార్ దగ్గర ఏమో 2 లక్షలు. తర్వాత కొండేపూడి పద్మరాజు దగ్గర ఏమో 1,50,000 రూపాయలు. మీరు ఆరోగ్యశ్రీలో కేసు బుక్ చేస్తున్నారు, నెంబర్ వస్తుంది, ఓటీపీ వస్తుంది. వీళ్ళు గుర్రయ్యకి బ్రెయిన్ ఆపరేషన్ చేశారు. ఆ బ్రెయిన్ ఆరోగ్యశ్రీలో ఉన్నప్పుడు పార్ట్లీ బ్రెయిన్, చిన్న మెదడు ఉంది, పెద్ద మెదడు లేదు, ఇందులో ఒక నరం ఉంది, నరం లేదని ఉండదు. ఒక పార్టీకి సంబంధించిన ఆపరేషను డాక్టర్ ఐడెంటిఫై చేశాక ఈ ఆపరేషన్కి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ఇస్తుందని అతను యాక్సెప్ట్ అయిన తర్వాత ఆరోగ్యశ్రీకి అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేశాక ఇందులో లేదు, మేము తెలియజేసాం, సగం మెదడే ఉంది, చిన్న మెదడు లేదు, పెద్ద మెదడు లేదని చెప్పి వీళ్ళ దగ్గర 2 లక్షలు తీసుకున్నారు. బిల్లు ఇవ్వాలి కదా, బిల్లు ఇవ్వలేదు. వాళ్ళు ఎందుకు వచ్చారు ఈవేళ ఆఫీస్కి? ముఖ్యమంత్రి గారు సహాయ నిధి పెట్టండి సార్ అని చెప్పి వచ్చారు. పెట్టాలంటే బిల్లు ఉండాలి కదా. బిల్లు ఏదైనా అడిగితే ఇది పరిస్థితి, ఇదేంటని అడిగితే సమాధానం లేదు. నేను వాళ్ళకి 2-3 సార్లు హెచ్చరించా కూడా, మా పిఠాపురం నుంచి చాలా కేసులు వస్తున్నాయి, పేదవాడిని దోసేస్తున్నారు మీరు, ఈ కంప్లైంట్లు వస్తే కుదరదు, మేము పైకి కంప్లైంట్ ఇచ్చి మరి తర్వాత ఆరోగ్యశ్రీ రాకుండా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళకి లెక్కలేదు. ఈవేళ టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికవర్ హాస్పిటల్లో ఇది పెద్ద స్కామ్ చేస్తున్నారు. ప్రభుత్వమో ఒక సైడ్ నుంచి 100 కోట్లు బిల్లు ఇచ్చుకుంటే వెళ్తుంది. ఈవేళ చెప్పేది ఏంటంటే, ప్రభుత్వం ఈ గుర్రయ్య మెదడుకి ఆపరేషన్ చేసినందుకు బిల్లు ఇచ్చేసింది, నీకెందుకు ఎక్స్ట్రా డబ్బు ఇవ్వాలి? బిల్లు ఇచ్చిన ప్రకారం గుర్రయ్యను ఎన్ని రోజులు ఉండాలో మెడికల్గా డాక్టర్ అన్ని రోజులు ఉంచుతాడు. ఐసీయూలో బయటకు వచ్చాక జనరల్ వార్డులో పడేస్తారు, మళ్ళీ అక్కడి నుంచి డిశ్చార్జ్ అవుతాడు, అంతే. మరి ప్రభుత్వం నీ ఆరోగ్యశ్రీ మెదడు ఆపరేషన్ డబ్బు ఇచ్చేసింది, ఈవేళ నువ్వు రేపు బిల్లు పెట్టుకుంటావు, నీకు అదనంగా ఎందుకు ఇవ్వాలి డబ్బు?
రూల్ ఉంటే నువ్వు బిల్లు ఇవ్వాలి, రాసి ఇవ్వాలి కేస్ షీట్లో. ఈవేళ పేదవాళ్ళు చదువు రాదు కదండి, దళిత మహిళలందరూ కూలి పని చేసుకుని వెళ్ళే వాళ్ళు అందరూ వీళ్ళందరి దగ్గర లక్షల డబ్బులు ఏంటంటే ప్రాణం గురించి వీళ్ళందరూ మెల్ల బంగారాలు గింగారాలు పెట్టి అక్కడ పెట్టి చేశారు. చాలా దుర్మార్గం. దీని మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను నేను. ప్రభుత్వం సిన్సియర్గా పారదర్శకంగా పని చేసుకుంటూ వెళ్తుంటే ఇటువంటి హాస్పిటల్లో ఒక రెండు హాస్పిటల్లో ఈ విధంగా దోచుకోవడం వలన ఎవరు ప్రశ్నించకపోతే ఎలా తెలుస్తుంది? వాళ్ళు వచ్చి చెప్పారు కాబట్టి నాకు మనసు బాధ అనిపించి ఈవేళ మాట్లాడవలసి వస్తుంది. ప్రభుత్వం ఇన్ని వందల వేల కోట్లు నేను ఖర్చు పెడుతుంటే పేదవాడి గురించి నువ్వు చేసి తప్పుడు పనుల వలన మాకు చెడ్డ పేరు రాదా? అది సబ్జెక్ట్. పేరు నాన్నగారు మీరు చేసిన దుర్వ్యసనాల అలవాట్లు ఏదైతే చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కాములు చూసారా ఎలా ఉంటుందంటే, మన ఏలీ నాయకుడు సరైన వాడైతే అందరూ భయంతో నడుస్తారు. ఇవాళ ఏలీ నాయకుడు ఎవరో చంద్రబాబు నాయుడు. అవినీతి నాయకుడు అయితే ఈ టైంలో ఉన్న వ్యసనాలన్నీ కూడా ఇంకా వదలలేదు. వీళ్ళు వదిలింటారు కొన్నాళ్ళు, మళ్ళీ అలవాటు పడ్డారు కదా. ఒక ఆరోగ్యశ్రీకి 1,00,000 2 లక్షలు వస్తుంటే ఎవడో తెలుసుకుంటాడు. అని చేత ఏంటంటే దీని మీద తక్షణ చర్యలు కలెక్టర్ గారు తీసుకోవాలి. ప్రభుత్వం మంచి కార్యక్రమాలు చేసి 100 కోట్లు చంద్రబాబు ఖర్చు పెడుతుంటే హాస్పిటల్ అదనంగా వసూలు చేయడం అన్నది ఇది చాలా దుర్మార్గం. కాబట్టి వీళ్ళందరికీ రిటర్న్ ఇవ్వాలి. ఆరోగ్యశ్రీ ఇప్పటి వరకు ఎన్ని అయినాయో ఆ అయిన వాళ్ళందరి పేర్లు తీసుకుని ఫోన్ చేసి వాళ్ళు ఏమైనా అదనంగా డబ్బులు ఇచ్చి ఉంటే వాళ్ళకి రిటర్న్ ఈ హాస్పిటల్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది, పేదవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాం. అంటే ఆరోగ్యశ్రీ ఎక్కడ అమలు అవ్వడం లేదు. అలాగే టీడీపీ కార్యకర్తలు ఎలా బాధపడుతున్నారు, టీడీపీ నాయకులే పబ్లిక్గా ఈ విషయాలు కూడా చెప్తున్నారు కూడా. పేర్నాని గారు చెప్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో జరిగినవి వస్తారా, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క విధానం మొదలైంది అనుకోవచ్చు. ఇప్పుడు తెలివైన వాళ్ళలో తెలియదు, తెంగరోళ్ళది. అమలవ్వడం ఏంటి? ఇవాళ గుర్రైకి ఆపరేషన్ అయింది, ఆరోగ్యశ్రీ మీద అయ్యింది. నువ్వు పర్మిషన్ ఇచ్చినోడు మీ పార్టీ స్నేహితులు అదనంగా డబ్బులు తీసుకుంటే మేము ఊరుకుంటామా? నువ్వంటే ఊరుకున్నారు మీరు, అప్పుడు మీకు కమిషన్లు వచ్చాయి కాబట్టి తాట తీస్తాం. ఇప్పుడు గుర్రైకి ఎలాగ ఆపరేషన్ అయింది? ఆరోగ్యశ్రీలో అయింది. జీ కుమార్కి ఎలాగ ఆపరేషన్ అయింది? ఆరోగ్యశ్రీలో అయింది. ఆరోగ్యశ్రీకి డబ్బు ఎవరు ఇచ్చారు? చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. మళ్ళీ కొండపూటి పద్మరాజుకి ఎలాగైంది ఆపరేషన్? వాళ్ళ అమ్మకే ఆరోగ్యశ్రీలో అయింది. ఆరోగ్యశ్రీ డబ్బు ఎవరు ఇచ్చారు? ఈ ప్రభుత్వం ఇచ్చింది. నువ్వు అదనంగా ఎందుకు తీసుకోవాలి డబ్బు? ప్రభుత్వం సవ్యంగా డబ్బులు ఇస్తుంది మీ అందరికీ. హాస్పిటల్కి ఏ జబ్బుకి ఎంత ఇవ్వాలో దాని ప్రకారంగా వెళ్తూ ఉంది. 1,500 కోట్లు చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు. నువ్వు అదనంగా ఎందుకు వసూలు చేయాలి? నీ ఒక్క హాస్పిటల్ ఎందుకు వసూలు చేయాలి? అంచేత వాళ్ళు చేసి స్కామ్ని మా దృష్టిలో వచ్చింది కాబట్టి మేము వైద్యాధికారుల దృష్టిలో పెట్టాం. వైద్యాధికారులు కూడా పర్యవేక్షణ పెంచాలి. ప్రతి ఆరోగ్యశ్రీ క్యాండిడేట్ ఎవరైతే ఆపరేషన్ చేసుకుంటారో వాళ్ళని మానిటరీ కూడా మన వైద్య అధికారులు చూసుకోవాలి. ఆ ప్రైవేట్ హాస్పిటల్ మీద వదలకుండా అని చెప్పి నేను హితవు పలుకుతూ, ఎంచేదంటే ముఖ్యమంత్రి సహాయనిధి వేళ 100 కోట్ల దగ్గర ఇస్తున్నారు పేమెంట్. ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? చంద్రబాబుకి ఒకటే ఆలోచన, పేదవాడు ఆరోగ్యం పాడే అప్పులు పాలవ్వకూడదు. ఆ ఆలోచనతో వెళ్తుంది. 1,500 కోట్లు ఆరోగ్యశ్రీకి ఇచ్చారు. నువ్వు 4,500 కోట్లు పెండింగ్ పెట్టి పోయావు జగన్మోహన్ రెడ్డి గారు. చేత ఏంటంటే ప్రభుత్వం సిన్సియర్గా పనిచేసుకుని వెళ్తుంది. పేదవాడు ఆరోగ్యం గురించి సిన్సియర్గా ఉంది. అదేవిధంగా హాస్పిటల్కి ఇచ్చి పేమెంట్లు ఒకరోజు అటు ఇటు అవ్వచ్చు కానీ పేమెంట్లు ఇచ్చుకుంటూ వెళ్తుంది హాస్పిటల్ బతకాలని. ఎట్ ది సేమ్ టైం మీరు చేసే పని ఏంటి? ఇది ఎంత తప్పు? చేత తప్పుని ప్రశ్నించాం. అంటే వ్యవస్థ దాని మీద చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం ఇంత ఖర్చు పెట్టి పేదవాడి గురించి ఆలోచిస్తుంటే ఏదో ఒక హాస్పిటల్ ఇలాంటి తప్పుడు పనులు చేస్తుంటారు. మన దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనకుంది. అంటే ప్రభుత్వంలో ఉన్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు అనుకోవచ్చు. అంటే వ్యవస్థలను ప్రశ్నిస్తున్నారు అనుకోవచ్చు. ప్రశ్నించడం కాదు ఇది. అంటే ఆ విధంగా ప్రచారం జరుగుతుంది కదా ఇప్పుడు అంతా కూడా. ప్రతి ఏ మరుగుతుంటే మరుగునట్లకి సమాధానం నేను చెప్పను. కానీ ప్రభుత్వం సిన్సియర్గా ఆరోగ్యశ్రీకి పనిచేస్తుంది. 1,500 కోట్లు నిధులు ఇచ్చింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నెలకు 100 కోట్లు దగ్గర ఖర్చు పెడుతున్నారు. ఈవిడికి ఆరోగ్యశ్రీలో చంద్రబాబు డబ్బులు ఇస్తేనే ఈ గుర్రైకి మెదడు ఆపరేషన్ అయింది. ఈవిడికి చంద్రబాబు ఆరోగ్యశ్రీ డబ్బులు ఇస్తేనే లివర్ ఆపరేషన్ అయింది. పలాన్ రాజుకి చంద్రబాబు డబ్బులు ఇస్తేనే వాళ్ళ నాన్నగారికి ఆపరేషన్ అయింది. అక్కడ వరకు ఎండ్స్ ది మ్యాటర్. నిన్ను అదనంగా ఎవడు తీసుకోమన్నాడు? అదనంగా తీసుకుంది మా దృష్టికి వచ్చింది కాబట్టి దాని మీద చర్య తీసుకోమంటున్నాం. ఇక్కడ వ్యవస్థ ఎవరిది తప్పులేదు. ప్రభుత్వం సిన్సియర్గా పనిచేస్తుంది. ఎప్పుడు పనిచేయలేదు? 1924లోనే ఆరోగ్యశ్రీ బస్సు పెట్టింది. అది సంగతి.
చెప్పమ్మా ఏంటి మీ ఏమైంది మీ ఏమైంది మీ మా డాడీకి బెండపూడి ఈ యొక్క ప్రాంతంలో పనిచేస్తున్నారండి, పోలవరం బ్రిడ్జ్ దగ్గర. అక్కడ అనుమానాస్పదంగా పడిపోయి ఉంటే అక్కడ నుంచి రెఫరల్ హాస్పిటల్కి తీసుకొచ్చారండి. వాళ్ళే తీసుకొచ్చారు, మాకు వారి నుండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. మేము ఫోన్ చేయగా తెలిసింది. తెలియగానే మేము రెఫరల్ హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళు ఎవరు లేరు. మాతోనే బిల్లు కట్టేస్తేనే కానీ పంపించము, ఇక్కడే ఉంచుతామనేసి అన్నారు. అప్పుడు మళ్ళీ తక్షణమే బిల్లు కట్టిస్తే మెరుగైన వైద్యం కోసం మెడికవర్ హాస్పిటల్కి జాయిన్ చేశారండి. మెడికవర్ హాస్పిటల్కి జాయిన్ చేశాక ఇంకా జాయిన్ అవ్వక ముందే మాతో మీరు 1,00,000 కడితేనే మేము అసలైన ట్రీట్మెంట్ చేస్తాము, తర్వాత జరిగే ట్రీట్మెంట్ మేము చేస్తాము, ముందైతే మీరు 1,00,000 కట్టండి అనేసి చెప్పారు. అర్జెంటుగా మా అప్పు చేసుకుని 1,00,000 కట్టామండి. 1,00,000 కట్టాక ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. 3 రోజులు బాగానే చేశారు. ఆ తర్వాత నుంచి మా డాడీ కొంచెం సీరియస్ అవ్వడం వల్ల ఇంక ఇందులో ట్రీట్మెంట్ లేదు, ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ చేయడం కుదరదు, సగమే అయింది, సగం మీరు కట్టుకోండి అని చెప్పి 35,000 ఇంజక్షన్లు, 40,000 ఇంజక్షన్లు, ఇలాంటి ఇంజక్షన్లు అన్నిటికీ డబ్బులు మాతో కట్టించుకున్నారండి. ఆఖరికి మా డాడీ 16th 8th ఎలా జరిగింది, సెప్టెంబర్ 16th చనిపోయారు. ఆ చనిపోయిన డెడ్ బాడీని కూడా మా డాడీది మీరు 30,000 కడితేనే మేము మీకు డెడ్ బాడీ ఇస్తామని చెప్పారండి. అప్పుడు మళ్ళీ ఆ 30,000 కట్టించుకున్నాక అప్పుడు మా డాడీని మాకు ఇచ్చారండి. ఆరోగ్యశ్రీలోనే అవ్విందని చెప్పడం జరిగిందా మీకు? ఆరోగ్యశ్రీలో ఇవన్నీ కూడా అవుతాయని మొదట జాయిన్ చేసి చెప్పారండి. ఆరోగ్యశ్రీలో జరుగుతుందమ్మా, జాయిన్ అయిపోండి అనేసి చెప్పారండి. మాకు అప్పటికి ఒక 30 నిమిషాల కంటే ఎక్కువ పని అవ్వదు, మీరు త్వరగా డబ్బు కడితేనే మేము ఆపరేషన్ చేస్తాము, లేదంటే మనిషి బ్రతకడు అని చెప్పేశారండి. మేము మా డాడీని బ్రతికించుకోవడం కోసం డబ్బులు కట్టి అప్పటికప్పుడు అప్పు చేసుకుని డబ్బులు కట్టుకుని మేము జాయిన్ చేయడం జరిగిందండి అక్కడ. చెప్పమ్మా మీరు ఇది కూడా ఇదే పరిస్థితి మీది? అవునండి. ఎలాగా? నాకు నొప్పి వచ్చిందండి. నొప్పి వస్తే లోకల్ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నప్పుడు నీకు లివర్ దగ్గర కాయిందమ్మా, ఆపరేషన్ చేయాలి అంటని నన్ను చెప్పారండి. మెడికల్ హాస్పిటల్కి వెళ్ళమన్నారండి, అక్కడ వైద్యం బాగుంటుంది అని చెప్పారండి. అక్కడికి వెళ్ళటం జరిగింది. జరిగిన తర్వాత అన్ని స్కానింగ్లు వేసి చేశారండి. చేసిన తర్వాత నీకు ఆపరేషన్ పడుతుందని చెప్పారండి. ఆరోగ్యశ్రీ మీద అవుతుందమ్మా అని చెప్పారండి. సరే అనేసి మేము వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఆరోగ్యశ్రీ మీద అంత అమౌంట్ రాదమ్మా, మీరు సగం డబ్బులు కట్టాలని చెప్పారండి. అయితే ఈయన వాళ్ళు 1,50,000 కట్టమన్నారండి. మేము అంత కట్టలేమని చెప్పామండి. చెప్పినప్పుడు 1,00,000 కట్టమన్నారండి. అంత కూడా మేము కట్టలేమండి, ముందే మాకు డబ్బులు ఎక్కువైపోయినాయి అని అన్నారండి. 50,000 ఒప్పుకున్నారండి. 50,000 కట్టించేసుకున్నారండి. ఆరోగ్యశ్రీ మీద వైద్యం చేశారండి, ఆపరేషన్ చేశారు. చేసిన రోజుని డబ్బులు సరిపోలేదనేసి ఇంజక్షన్లకి వాటికి ఇట్లకి మళ్ళీ డబ్బులు ఖర్చు పెట్టించేసారండి. చాలా డబ్బులు, ఒక 50,000 దాకా ఖర్చు పెట్టించేసారండి. మళ్ళీ వెంటిలేటర్ మీద పెట్టారండి. పెట్టి మీరు ఆరోగ్యశ్రీ డబ్బులు సరిపోలేదు, మీరు కట్టిన 50,000 సరిపోలేదు అని మళ్ళీ మాకు బిల్లు తీసుకొచ్చి 2,80,000 బిల్లు తీసుకొచ్చి చూపించారండి. ఈయనకి కోపం వచ్చి అదేంటండి ఇలా బేరం అడుకుని మీరు ఎలా చేశారని ఇప్పుడు వర్మ సార్కి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడారండి. అయినా సరే మీరు కట్టాలన్నారండి. ఆ డబ్బులు తిరిగి మాకు ఇవ్వలేదండి. ఇమ్మని అయితే వర్మ సార్ చెప్పారు, ఇవ్వలేదండి తిరిగి. మా దగ్గర అలా డబ్బులు తీసుకున్నారండి. దానికి బిల్లు ఇమ్మంటే బిల్లు కూడా ఇవ్వలేదండి. 50,000 వస్తుంది అన్నారండి. 50,000 అన్నది 1,22,000 వచ్చిందండి. వాళ్ళకి 1,22,000 వచ్చిందని కూడా మాతోటి చెప్పలేదండి. ఆరోగ్యశ్రీ 50,000 అన్నారండి. మాతోటి 1,22,000 వచ్చిందండి. వాళ్ళకి మాకు ఆ తర్వాత తెలిసిందండి. ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ తెలిసిన తర్వాత ఏంటండి ఎలా అంటే ఎవరన్నారండి మాకు తెలిసింది అలా అని చెప్పేసి మేము డిమాండ్ చేసామండి. ఆ తర్వాత వీళ్ళు గిట్టంగా డిమాండ్ చేస్తే అంటే అప్పుడు వరం గారి దగ్గరికి వెళ్ళిపోయానండి. నేను వెళ్ళి ఇలాగ ఉందండి పత్తిదే మొన్న కదరా నువ్వు ఏదో చేయించావు, అది దానికి అయిపోయిందండి, మళ్ళీ కాయ ఉందని చెప్పేసి నెల పోయిన తర్వాత జాయిన్ అవ్వమన్నారండి. జాయిన్ అవ్వమండి. ఈ చేసిన తర్వాత ఇలాగ ఇండేషన్ 8,500 ఎట్టి ఒక ఇండేషన్ చెప్పించారండి. చేయకపోతే బాగోదు ఆపరేషన్ చేసినట్టు అన్నారు. 6 రోజులు ఎనిమిటర్ల మీద పెట్టారండి. ఆ తర్వాత మందులన్నీ మన చేత కొనిపించారండి. ఇది ఆరోగ్యశ్రీ మీద కూడా ఒక్క మాత్ర ఇవ్వలేదండి. ఆరోగ్యశ్రీ మీద మాత్రలు ఇస్తారటండి. కొన్ని నెలలు ఇస్తారో 2 నెలలు ఇస్తారటండి. అవి కూడా ఇవ్వలేదండి మాకు. ట్యాబ్లెట్లు కూడా మొత్తం అన్నీ డబ్బులు ఇట్టే కొనుక్కున్నామండి. మొత్తం మరి బిల్లు ఏమన్నా కట్టమంటే అప్పుడు వరమ గారి దగ్గర వెళ్ళిపోయామండి. మేము వెళ్ళిపోతే వరమ గారు మాట్లాడండి ఆరోగ్యశ్రీ వాళ్ళని వాళ్ళని కాకేసండి ఇవన్నీ పర్సనెంట్ ఇచ్చి అప్పుడు ఇచ్చేసారండి. అప్పుడు కూడా జాయిన్ అయిన తర్వాత అప్పుడు కూడా ఇంకా 10 రోజులు ఉండండి. అప్పుడు వచ్చామండి. 8 మీటర్ల మీద ఉందండి, ఏమన్నా చేస్తారమ్మో అని చెప్పేసి మా భయం మాదండి. హాస్పిటల్లోని ఎవరేం చేస్తారండి. ఇంకోటి అండి, కొత్తపల్లి మండలంలో సత్యనారాయణ ఉన్నాడండి ఆరోగ్యశ్రీలో. ఈ అన్నీ రాసి పూజ చేసి అతను అబ్బాయి బేమర్ల అబ్బాయి మరి ఏ అబ్బాయో తెలియదు అనండి. అతను మాత్రం ఫైల్ వచ్చేటప్పుడు ఇస్తాం మళ్ళీ టిప్పులోనే అన్నాడండి. మొత్తం మీద ఫైల్ లేకుండా చేసాడండి. మాది ఫైల్ లేకుండా చేసాడండి. ఎక్కడ అడిగితే అక్కడ ఉంటుంది అని ఇక్కడ మొత్తం 4-5 సార్లు తిప్పాడండి. తిప్పితే నాకు కోపం వచ్చండి. మళ్ళీ టిప్పులోని గట్టంగా అడిగండి
అప్పుడు పై అంతస్తులో 3వ ఫ్లోర్లో ఆడ ఆర్డర్ ఉందండి, నేను దిగుతానమ్మా మీరు కంగారు పడకండి అని చెప్పి అంటే ఆడ కూర్చుంటే అప్పుడు ఇంకో దిక్కుని తీసుకెళ్ళండి దగ్గర కూర్చోబెట్టి మొత్తం ఆ రికార్డులన్నీ తీయించి ముందు చేసినవి వెనకాల చేసినవి ముందు స్టంట్లు కూడా చేశారండి, మన లేవర్ కాయ కూడా చేశారు, 2 ఆపరేషన్లు చేశారండి. ఇంక బతకదన్నారండి, సీరియస్ కేసు అని చెప్పేసి. అలాగని చెప్పేసి మేము అన్నిటికి ఒప్పుకునండి, మేము సిద్ధపడి చేయించేవాడి. అందులో అమౌంట్ ఇస్తానన్నారు, ఇచ్చేసారా మీకు? ఇస్తానని చెప్పి ఇవ్వలేదండి, ఇంకా డబ్బులు ఇవ్వలేదండి మాకు, ఇంకెవ్వలేదండి. ఇంకా మీరే మాకు బాగా 2,80,000 కట్టాలి, అలా అయితేనే ఎదురు కానీ లేకపోతే లేదంటే అప్పుడు నాకు కోపం వచ్చండి 2 కేకలు వేసి అప్పుడు వర్మ గారి దగ్గర పోయినండి నేను. వర్మ గారి దగ్గర పోతే వర్మ గారు ఫోన్ చేయించి మన మనిషిని పంపి మా ఊరు సర్పంచ్ని ఇంకా ఇంకో నలుగురిని పంపండి అప్పుడు అడిగించి ఇవన్నీ చేయించారండి. ఇది పరిస్థితి. ప్రస్తుతం ఏదైతే ఆరోగ్యశ్రీకి సంబంధించిన బాధితులు ఒక్కొక్కరు కూడా బయటకు వస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఇది ఆరోగ్యశ్రీపై వర్మ దగ్గరికి వచ్చి వాళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా ఆశ్రయించిన నేపథ్యంలోనే ఆరోగ్యశ్రీ అంటే ప్రభుత్వం అనేక కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ కావచ్చు, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కాబట్టి ఇవన్నీ కూడా ఇస్తుంటే కానీ ఈ యొక్క ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ ఇంకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ప్రశ్నించడం జరిగింది. అలాగే ఏదైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు ఈ విధంగా వ్యవహరిస్తున్నాయి. అలాగే ఏదైతే ఈ యొక్క ఆరోగ్యశ్రీ పేరుతో వచ్చినటువంటి డబ్బులు సగం ఆపరేషన్ చేసి మళ్ళీ సగం డబ్బులు డిమాండ్ చేస్తూ ఈ విధంగా ఈ యొక్క ప్రజలంతా కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారని, దీనిపైన కూడా సరిగా జరగాలి. అలాగే ఏదైతే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి ఈ యొక్క అవినీతిని ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ అన్నీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో ఈ విధంగా దోచుకుంటున్నాయని కూడా ఆయనంతా కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే పేరు నాని చేసినటువంటి కామెంట్స్ కూడా ఆయనైతే కూడా ధీటుగా సమాధానం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ఏదేమైనా ఈ యొక్క ఆరోగ్యశ్రీపై జరుగుతున్నటువంటి దోపిడీని ఆపేందుకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చే విధంగా కూడా ఈ ప్రైవేటు ఆసుపత్రులన్నీ కూడా వ్యవహరిస్తున్నాయంటూ కూడా అలాగే పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అలాగే టీడీపీ అధికార ప్రతినిధి వర్మ అయితే మాట్లాడినటువంటి పరిస్థితి, అలాగే బాధితులు కూడా మాట్లాడి తమ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరాతో ప్రకాష్, RTV, పిఠాపురం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.